నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సరిత. ప్రజెంట్ నాతో పాటు రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. రైట్. సో ట్విట్టర్లో కానీ, ఈరోజు వార్తల్లో కానీ, పేపర్లో కానీ దిల్ రాజు గారు, అలాగే శిరీష్ గారు. శిరీష్ అంటే మళ్ళీ మీరు చిరంజీవి వైపు అనుకుంటారు, కాదు, దిల్ రాజు వాళ్ళ తమ్ముడు శిరీష్ గారి గురించి. అల్లు శిరీష్ కాకుండా దిల్ శిరీష్ అనుకోండి. అయితే ఏంటంటే ఆయన ఏదో వ్యాఖ్యానించారని, ఘాటు వ్యాఖ్యలు చేశారని. అది సాధారణంగా శిరీష్ గారు అసలు ఎవరి ముందు రారు, ప్రెస్ ముందు, కెమెరా ముందుకు అసలు రారు, మీడియా ముందుకి. అలాంటిది ఈ సడన్ ఆఫ్ అట్రాక్షన్ ఆయన మీద కలగడం ఏంటో, అసలు ఏం వ్యాఖ్యానించారు, దానికి సీక్వెల్ గా ఈరోజు మళ్ళీ దిల్ రాజు గారు కూడా ప్రెస్ ముందుకు వచ్చి దాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. సో అసలు ఏం వ్యాఖ్యానించారు, ఆయన ఘాటు ఏం మాట్లాడారు, దానికి దిల్ రాజు గారు ఏం సంబంధించుకున్నారో మీ మాటల్లో. చిలగా మీరు అన్నట్టు శిరీష్ ఇప్పుడేం జనరల్గా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ ఏదో పతాకం మీద దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ సమర్పణ ఉంటుంది, కింద ప్రొడ్యూసర్ పేరు రాజు శిరీష్ అని ఉంటుంది, కొన్నిటికి ఓన్లీ శిరీష్ అని ఉంటుంది. సో వాళ్ళు అన్నదమ్ములు అనుకుంటా ముందు వచ్చారు. దిల్ సినిమా నుంచి కూడా ఒక్కొక్కటిగా చాలా చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర 35 సినిమాల వరకు ప్రొడ్యూస్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ 60-70% హిట్సే ఉన్నాయి వాళ్ళ బ్యానర్లో. అయితే గేమ్ చేంజర్ సినిమాకి మాత్రం దిల్ రాజు గారు ప్రొడక్షన్ సినిమా అది. శిరీష్ గారు కూడా ఉంటారు ప్రొడక్షన్. అంటే ఒకేసారి 2-3 సినిమాలు రన్ అయినప్పుడు ఒకరు అది చూసుకుంటుంటారు, ప్రొడక్షన్ మేనేజర్లు ఉంటారు. సో రీసెంట్గా తమ్ముడు సినిమా ప్రమోషన్స్లో భాగంగా, తమ్ముడు అంటే మన పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు కాదు, నితిన్ గారు. సో మళ్ళీ అదెవరు, ఆయన పేరు వేణు అంటే మన భీమ్లా నాయక్ డైరెక్టర్ గారు. భీమ్లా నాయక్ అండ్ గాడ్ ఫాదర్ కూడా ఆయన అనుకుంటా. సో ఆ వేణు గారు డైరెక్షన్లో మరలా ఇప్పుడు తమ్ముడు మూవీ చేస్తున్నప్పుడు ఆ సందర్భంగా ఏమన్నారంటే, కొన్ని సినిమాలు హిట్ అవుతుంటే ఫట్ అవుతుంటే మ్యాక్సిమం ఆ సినిమాలు ఇదైతే, బట్ పోయినప్పుడు ఆ దర్శకుడు కానీ హీరో కానీ కనీసం మాకు ఫోన్ చేసి పోలేదు, మా వాళ్ళు నష్టం వచ్చింది అన్నట్టుగా కూడా మాట్లాడలేదు, పలకరించలేదు అన్నట్టుగా ఒక వ్యాఖ్యానం చేస్తే అది కాస్త రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అయ్యారు. ఎందుకంటే గెలిపోవటములు ఎవరి చేతిలో ఉండవు. నిజంగా సక్సెస్ ఫార్ములా తెలిసిపోతే ప్రతి ఒక్కరు హిట్ అయ్యే తీస్తారు, ఫ్లాప్ అయిన ఎందుకు తీస్తారు, తీరు. సో అలాంటి సందర్భంలో ఈయన అలా వ్యాఖ్యలు చేయడు. మీరు అన్నట్టు ఆయన ఎప్పుడు తెర మీదకి రాడు, ఎక్కడ మాట్లాడు. ఈవెన్ ఏ ఈవెంట్ అయినా, ఆడియో ఫంక్షన్ అయినా దిల్ రాజు గారు మాట్లాడతారు. చాలా తక్కువ మంది కూడా శిరీష్ అన్న వ్యక్తి దిల్ రాజు గారి తమ్ముడు అన్న విషయం కూడా తెలియదు. అవును. అయితే అలాంటి వ్యక్తి మీరు అన్నట్టు మీడియా ముఖంగా ఎప్పుడు కనబడరు. ఏదైనా ఈవెంట్స్ అయినప్పుడు వెనక డిస్ప్లేలో ఆయన ఫోటో వస్తుందేమో కానీ స్టేజ్ మీద కూడా ఎప్పుడు మాట్లాడు. దిల్ రాజు గారే మాట్లాడతాడు, పక్కన నిలబడతాడు. ఆయన జస్ట్ ఎవరైనా కౌంటర్ వేసినా కూడా నవ్వి సూరుకుంటాడు తప్ప ఏమంటారు. సో ఏమి సంబంధం లేకుండా, ఎప్పుడు తెర మీదకి రాకుండా తెర వెనుక నడిపించే వ్యక్తే. కానీ ఇలా ఎందుకు వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధించారు. మరి గతంలో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి దిల్ రాజు గారి బ్యానర్లో. సో అవి పోయినప్పుడు మీరు ఇలాగే మాట్లాడారా, ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? అంటే మా రామ్ చరణ్ అంటేనే ఇంత లోకు అయిపోయాడా అంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఆవేశాలు వచ్చేస్తాయి కదా. జనరల్గా హీరోల మధ్య డిస్కషన్ కానీ, లేదా హీరోకి దర్శకుడి మధ్యలో వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, ఫ్యాన్స్ కొట్టేసుకుంటుంటారు. ఇప్పుడు ఆ మధ్యన బన్నీ గారి వ్యవహారంలో ఎవరో ఒకరు ఇదైపోయినప్పుడు కూడా ఆయన బాగానే ఉన్నాడు, హీరోలు బాగానే ఉన్నారు, కానీ ఫ్యాన్స్ రకరకాలుగా దుమారం రేపేసి మా ఊడ్రా, మా ఇంట్లో వాడరా అన్నట్టు ఫీల్ అవుతుంటారు ఫ్యాన్స్. సో అలాగే రామ్ చరణ్ ఫ్యాన్సో లేదంటే మొత్తానికి మెగా ఫ్యాన్సో తెలియదు కానీ ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఏమయ్యా దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు, మీరు గతంలో కూడా కొన్ని పోయాయి, దాని గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడారా? పోనీ హిట్ అయిన సినిమాలకి మీరు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి అంతే ఇచ్చారా? హిట్ అయిన తర్వాత మళ్ళీ అందులో హీరోకి ఏమైనా షేర్ ఇచ్చారా? ఇట్లాంటి కొన్ని కాంట్రవర్సీగా ఉండేవి, హైలీ కాన్ఫిడెన్షియల్గా ఉండే వ్యవహారాలే క్వశ్చన్గా పెట్టారు. అది రిలీజ్ అయ్యేసరికి అమ్మో ఇది సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవుతుందనే దృష్టిలో దిల్ రాజు గారు మరలా రంగంలో దిగి మాట్లాడాల్సి వచ్చింది. జనరల్గా దిల్ రాజు గారు కూడా కొత్త దర్శకులతోని, పాత దర్శకులతోని, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో కానీ, లేదు మొన్న బన్నీ గారి వ్యవహారం అయిన తర్వాత ఇండస్ట్రీ ఎందుకో తెలంగాణ ప్రభుత్వానికి కాస్త దూరంగా ఉంది అనే నేపథ్యంలోనే రకరకాల విమర్శలు వినిపించాయి. అప్పుడు దిల్ రాజు గారే దానికి చైర్మన్గా ఉన్నారు కాబట్టి అటు ఇండస్ట్రీ వాళ్ళని, ఇటు రాజకీయ పరంగా ప్రభుత్వం వాళ్ళని ఒక తాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టి మాట్లాడించి కూల్ చేపించారు కదా. సో ఈయన మళ్ళా అదే ఛాన్స్ తీసుకొని మేము అన్నది ఆ ఉద్దేశంతో కాదు, అలా అనుకుంటే గేమ్ చేంజర్ కాదు శిరీష్
ప్రొడక్షన్లో పని చేయలేదు. ఒకేసారి 2-3 సినిమాలను ఆయన వేరే సినిమాకు పని చేశాడు, నేను దీనికి చేశాను. అలా అనుకుంటే ఇంకో కవరింగ్ కూడా చేసే ప్రయత్నం ఏంటంటే, ఆ కవరింగ్లో కూడా మళ్ళీ చిన్న విమర్శ. ఎలా అంటే ఈవెన్ రామ్ చరణ్ గారు RRR చేసినప్పుడు కానీ, గేమ్ చేంజ్ చేసినప్పుడు కానీ ఒకటి చేస్తే ఒకదానికి డెడికేట్ అవుతారు, వేరే దాని వైపు ఆయన దృష్టి ఉండదు, అంత డెడికేట్గా ఉంటాడు. ఈవెన్ శంకర్ గారు ఇటువైపు గేమ్ చేంజర్ చేస్తూ మరోవైపు భారతీయ 2 చేశారు, కానీ రామ్ చరణ్ అసలు ఇది కంప్లీట్ అయ్యాకే పెద్ద సినిమా కోసం ఎంటర్ అయ్యారు అన్నట్టుగా. అంటే అక్కడ మరలా హీరోని పొగిడారు కానీ ఇండైరెక్ట్ గా శంకర్ గారు అనేది వాళ్ళ కాంట్రవర్సీ. శంకర్ గారు కూడా గేమ్ చేంజర్ అవుతుండగా భారతీయ 2కి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, భారతీయ 2 కూడా ఎప్పటి నుంచో ఒక 5-6 ఏళ్ళ నుంచి ఆగిపోవచ్చింది, బ్రేక్ పడింది దానికి. ఇంకా సరే ఇది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది కదా అని ప్యారలల్ గా దాన్ని కూడా స్టార్ట్ చేశాడు. బట్ దాన్ని వీళ్ళు మరలా ఈయనకి పొగుడుతూ శంకర్ మనవాడు కాదు కదా, తమిళ డైరెక్టర్ కదా అని. ఓవరాల్ గా సార్ మీరు ఇది విన్నప్పుడు, ఈ వివాదం విన్నప్పుడు శిరీష్ గారి మాటలు ఎంతవరకు మీరు ఇచ్చేస్తారు? అంటే నిజంగా తప్పేనా, లేకపోతే అది అనుకోకుండా మాటల్లో వచ్చేసిందా? జనరల్ గా ప్రొడ్యూసర్ అనేవాడు గాడ్ ఫాదర్ ఇండస్ట్రీ ఖచ్చితంగా. ఇప్పుడు మనకి హీరో ఇండస్ట్రీ నడుస్తున్నప్పటికీ ప్రొడ్యూసర్ లేకపోతే ఈ హీరోలు ఎవరు లేరు, నాకు తెలిసి 24 క్రాఫ్ట్స్ ఏవీ లేవు. సో అటువంటి ప్రొడ్యూసర్ కి నష్టం వచ్చినప్పుడు జనరల్ గా హీరోలు కూడా కొంతమంది సమంజసంగా సరే ఏంటి ప్రాబ్లం, ఇప్పుడు పెండింగ్ ఉంటే పెండింగ్ మరి తీసుకోరాలటప్పుడు ఫ్లాప్ అయినప్పుడు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, హరిహర వీరమల్లి ఇంకా లేట్ అవుతుందని ఏం రత్న గారికి 11 కోట్లు తిరిగి ఇచ్చారు. అంతకుముందు రజనీకాంత్ గారు కూడా బాబా సినిమాకి చాలా ఒక ఆంధ్ర ఏరియా డిస్ట్రిబ్యూటర్ అంతకు లాస్ వచ్చిందని చెప్పి 70 లక్షలు అంతా తిరిగి ఇచ్చారంట. అట్లాగా కొంతమంది ఆ ఉదారత చాటుకుంటుంటారు, బట్ అందరికీ అలా ఉండాలని లేదు. అప్కమింగ్ హీరో అనుకోండి, అరే నాకు వచ్చింది ఆఫరు, సినిమా హిట్ అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు, ఏం చేస్తాం, సర్లే వాళ్ళు తిరిగి ఇంకా ఇవ్వాల్సిన పెండింగ్ ఇవ్వకపోయిన పర్లే కానీ తిరిగి ఇచ్చే ఇది ఉండదు, సరిపెట్టేసుకుంటారు. అలా ఉంటుంది. అలా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కి లాభం వచ్చింది అనుకోండి, అందులో షేర్ ఇస్తారా? ఎవరుగా లేదు, యాక్చువల్గా ఇదైతే 10 కోట్లతో తీసాం, 20 కోట్లు వచ్చింది, సరే సరే 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి, 50 లక్షలు ఎక్స్ట్రా తీసుకోండి, ఇస్తారా? ఎవరుగా? ముందు అగ్రిమెంట్ ప్రకారం ఏదైతుందో అదే ఇస్తారు. సో ఒక వెర్షన్లో అది కూడా కరెక్టే, బట్ ఆయన ఫ్లోలో ఇట్లా డిసప్పాయింట్ అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అనే ఫీలింగ్లు ఉంటుంది కదా. జనరల్గా మనకు కూడా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది, శుభకార్యాలకు వెళ్ళకపోయినా పర్లేదమ్మా, అశుభ కార్యాలకు వెళ్ళకపోతే మాత్రం సెంటర్ లో నిలబెట్టేస్తారు చుట్టాలు, బంధువులు. వెళ్ళాలి అంటారు. ఎస్, కరెక్ట్ కదా. ఇప్పుడు సంతోషంలో షేర్ చేసుకుని పర్లేదు, కానీ బాధలో కనీసం పలకరించలేదురా వాడు, కనీసం రాలేదురా అని ఉంటుంది. ఎవరికైనా కష్టం. కాబట్టి సినిమా హిట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా పార్టీలు సెలబ్రేషన్స్ అవుతాయి, కానీ ఫ్లాప్ అయినప్పుడు అట్లీస్ట్ హీరో గారు కూడా సార్ ఏదో అయ్యింది, కనీసం మనం నెక్స్ట్ కొడదాం సార్ అని అంటే అదొక ఊరట. తర్వాత ఇంకెప్పుడు నెక్స్ట్ చేస్తారో ప్రాజెక్ట్ చేస్తారో తెలియదు. బట్ కొంతమంది అది కూడా చెప్పరు. కొంతమంది ఏంటంటే మౌనం ఊరుకుంటారు. ఇప్పుడు బాస్ వచ్చాడమ్మా ఆఫీస్కి, కొంతమంది ఏంటంటే రాగానే తలదించి సైడ్కి నిలబడిపోతారు. కొంతమంది గుడ్ మార్నింగ్ సార్ అంటారు, కొంతమంది అలా చెప్తారు, కొంతమంది ఆ మౌనంతో తలదించుకోవడమే గౌరవం. సో రామ్ చరణ్ ఇప్పుడు ఓపెన్ గా బయట వాళ్ళు మాట్లాడి ఉండదు, ఆయన సైలెంట్ గా ఉంటాడు. సో ఆయన తత్వం అది, సైలెంట్ గా సర్లే అని ఊరుకున్నాడేమో, మళ్ళీ పోయింది కదా అని గుచ్చి ఉన్నట్టు ఉంటది కూడా కొంతమంది ఫీల్ అవుతారు. సో అలా ఆ సందర్భంలో మాట్లాడకపోయి ఉండొచ్చు. బట్ ఈయన కూడా ఫ్లోలో అంటుంటారు, ఇప్పుడు సోషల్ మీడియా పవర్ఫుల్ గా ఉంది కాబట్టి చిన్న మాటన్నా కూడా డైవేస్ మరి పట్టేస్తుంటారు. ఎప్పుడెప్పుడు ఏ బజ్ క్రియేట్ అవుతుందో అని వెయిట్ చేస్తూ ఉంటుంటారు. అలాగా క్రియేట్ అయ్యింది అది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.